నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణమైన ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో ఉద్రిక్త వాతావరణం చాలా ఎక్కువగా ఉంది. యెమెన్ కేంద్రంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఎర్ర సముద్రాన్ని టార్గెట్గా చేసుకుని తమ దాడులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ అంటే గాజా మధ్య చాలా భీకర యుద్ధం అయితే కొనసాగుతుంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై ఉన్నపలంగా దాడి చేయడంతో ఇజ్రాయెల్ తప్పనిసరి పరిస్థితిలో హమాస్ అంటే గాజాపై దాడులు అయితే కొనసాగిస్తుంది. ఇందులో హమాస్ ఉగ్రవాదులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు. అయితే ఈ హమాస్ ఉగ్రవాదులకు మద్దతుగా యెమెన్ కేంద్రంగా హౌతీలు దాడులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో ప్రపంచ వాణిజ్యంపై టార్గెట్గా చేసుకుని దాడులు అయితే చేస్తున్నారు. మనందరికీ తెలుసు, గత కొన్ని నెలలుగా ఈ ఎర్ర సముద్రం గుండా వస్తున్న వాణిజ్య నౌకలను టార్గెట్గా ఎన్నో దాడులు అయితే చేశారు. కొన్ని నౌకలను హైజాక్ అయితే చేశారు. వీటిలో భారత్ కూడా కొన్నింటిని విడిపించింది. అయితే ఈ ఎర్ర సముద్రంలోనే తాజాగా మరో అటాక్ అయితే హౌతీలు చేశారు. వీరి అటాక్స్ను ఒకసారి చూస్తే స్ట్రాటజిక్ అటాక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎర్ర సముద్రం లోతుల్లోని సబ్మెరైన్ కేబుల్స్పై దాడి చేయగా 4 కేబుల్లు ధ్వంసమయ్యాయి. ఈ సబ్మెరైన్ కేబుల్స్ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్మెరైన్ కేబుల్స్ అంటే ఇంటర్నెట్ను ట్రాన్స్ఫర్ చేసే కేబుల్స్. మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. మనందరం చూస్తూనే ఉంటాం. వాట్సాప్ కనుక ఒక్క నిమిషం ఆగిపోయినా కూడా ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంటుంది. అంతగా ప్రస్తుతం మన జీవన పరిణామాల్లోకి ఇంటర్నెట్ అనేది చొచ్చుకు వచ్చింది. ఈ ఇంటర్నెట్ను ట్రాన్స్ఫర్ చేసేవే సబ్మెరైన్ కేబుల్స్. మనందరం సాధారణంగా అనుకుంటూ ఉంటాం, శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచంలో 90% ఇంటర్నెట్ సబ్మెరైన్ కేబుల్స్ నుంచే అంటే ఆప్టికల్ ఫైబర్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శాటిలైట్ అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. శాటిలైట్ కూడా ఇంటర్నెట్ను ట్రాన్స్ఫర్ చేయగలవు, కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అందుకే అత్యవసరమైన అవసరాలకే తప్ప మిగిలిన ఏ అవసరాలకు శాటిలైట్ను ఉపయోగించలేరు. కాబట్టి ఇక 90% ఆఫ్ ఇంటర్నెట్ అనేది ఈ సబ్మెరైన్ కేబుల్స్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ 2 దేశాలను కలపాలన్నా ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ పరంగా ఏ 2 దేశాలను కలపాలన్నా ఈ సబ్మెరైన్ కేబుల్సే కీలకంగా ఉపయోగపడతాయి. అటువంటి సబ్మెరైన్ కేబుల్స్ను హౌతీలు ప్రస్తుతం టార్గెట్గా చేసుకుని అటాక్ చేశారు. అయితే ఈ సబ్మెరైన్ కేబుల్స్ అనేవి సముద్ర లోతుల్లో ఉంటాయి. వీటిని ధ్వంసం చేయాలంటే అంత ఈజీగా కాదు. అమెరికా, రష్యా, భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు మాత్రమే ఈ సబ్మెరైన్ లోతుల్లో వెళ్ళి కట్ చేసే టెక్నాలజీ ఉంది. కానీ ఇటువంటి కేబుల్స్ను హౌతీలు ఎలా కట్ చేయగలిగారు, వాటిని ఎలా ధ్వంసం చేయగలిగారు అనేది చూసుకుంటే హౌతీలు దీన్ని స్ట్రాటజిక్గా కట్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే సముద్రంలో కొంతమంది డైవర్లను పంపి నౌకలను పేల్చివేసే మైన్స్, అంటే మనం సాధారణంగా నేలపై ల్యాండ్ మైన్స్ అయితే పెడతాము. అటువంటి ల్యాండ్ మైన్సే నౌకలను పేల్చడానికి కూడా కొన్ని ఉపయోగిస్తారు. అటువంటి ల్యాండ్ మైన్స్ను కొంతమంది డైవర్లు సముద్ర లోతుల్లో వీలైనంత లోతుల్లో వెళ్ళి వాటిని వదిలేసినట్లుగా తెలుస్తుంది. అవి మరింత కిందికి వెళ్ళి కాసేపు తర్వాత పేలిపోవడం వల్ల ఈ కేబుల్స్ అనేవి కట్ అయినట్లు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కేబుల్స్ను కట్ చేయడం, ఎర్ర సముద్రం గుండా వస్తున్న వాణిజ్య నౌకలపై హౌతీలు టార్గెట్గా చేసుకుని దాడులు చేయడాన్ని చూస్తూ ఉంటే వీరు ముఖ్యంగా ప్రపంచ జీవనాడి అయిన వాణిజ్యంపై టార్గెట్గా చేసుకుని ఈ దాడులు అయితే చేస్తున్నారు. దీనివల్ల కేవలం ఇజ్రాయెల్, గాజాల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ హౌతీలు ఎంటర్ కావడం వల్ల ప్రపంచానికే అది ప్రమాదంగా మారుతుంది. ప్రస్తుతం ఎర్ర సముద్రం గుండా 12% అంటే ప్రపంచ వాణిజ్యంలో 12% రవాణా అంటే సరుకు రవాణా ఈ ఎర్ర సముద్రం గుండానే వెళ్తుంది. అయితే ఒకవేళ ఈ ఎర్ర సముద్రం కాదనుకుంటే కేప్ ఆఫ్ గుడ్ అంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి
వాణిజ్యాన్ని అయితే నడపాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటికీ ఉన్న ధరలలో 30% హైక్ వస్తుంది. అంటే మనం ఏదైనా అమెరికన్ వస్తువు ఇక్కడ కొనాలి అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 130 రూపాయలు ధర పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి కీలకమైన స్ట్రాటజిక్ ఎర్ర సముద్రాన్ని యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీలు అయితే టార్గెట్గా చేసుకున్నారు. ఎన్నో భారతీయ నౌకలపై కూడా గతంలో దాడులు చేశారు. అయితే భారత నేవీ వీటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంది. కొన్ని హైజాక్ అయిన షిప్లను కూడా కాపాడింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉండే కేబుల్స్ను హౌతీలు టార్గెట్గా చేసుకుని దాడులు చేయడంతో ఇది ఏ విపరిణామానికి దారి తీస్తుందో అనే సందేహం ప్రపంచంలో నెలకొంది. అయితే ఈ హౌతీలను గనక వెనువెంటనే కట్టడి చేయకపోతే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం కూడా తలెత్తే అవకాశం అయితే ఎంతో ఉంది.